Listen there. Listen to these words. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనిద్దాం మనం. When Holy Spirit leads you, పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించినప్పుడు you can be witness unto Him. అప్పుడు మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాక్షులుగా ఉంటారు. It is not speaking witness about Christ. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెప్పడం కాదు, కానీ Anyone can say witness about Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పొచ్చు, Anyone can speak. ఎవరైనా చెప్పొచ్చు. But what does it say here? అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే, Yeah, you can be my witness. ఇక్కడ మీరు నాకు సాక్షులై ఎందునే ఉంటుంది. Yeah, that means దాని అర్థం ఏంటంటే, my life itself is a living witness for Christ. నీ యొక్క జీవితమే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒక బహిరంగ సాక్ష్యమై ఉంటుంది. It is not me speaking about Christ. నేనేదో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి నా నోటితో కొన్ని మాటలు చెప్పడం కాదు.